మీకోటి చూపిస్తా. కింద మీకు గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది కదా! ఆడ తాళం ఉంది. సో, దాంట్లో నేను నైట్ దొంగలు పడ్డారనమాట. సో, దీనిది ఒక హైలైట్ స్టోరీ ఏంటంటే దానిదొక హైలైట్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి వీడియోలో. హే గైస్, ఎట్లా ఉన్నారు అందరూ? సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇది రీసెంట్‌గా క్రియేట్ చేసిన. ఎందుకు క్రియేట్ చేసినా అంటే లైక్ నార్మల్‌గా డైలీ వ్లాగ్స్ కానీ ఆర్ ఇన్ కేస్ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ట్రావెల్ వ్లాగ్స్ కూడా దీనిలో పోస్ట్ చేస్తా. లైక్ డైలీ అంటే డైలీ కాదు. సో, మైట్ బీ వీక్లీ ట్వైస్ అట్లా. అండ్ ఆల్సో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ గంట సింబల్ కూడా కొట్టేసేయండి ఒకసారి. అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ. అండ్ మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా అయినాయి? ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికేసినారా? సో, మీకు ఒకటి చూపిస్తా. కింద మీకు గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది కదా! ఆడ తాళం ఉంది. సో, దాంట్లో నేను నైట్ దొంగలు పడ్డారనమాట. సో, దానిదొక హైలైట్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా. మీకు ఒక బిల్డింగ్ చూపించిన వెళ్ళాక. సో, దాంట్లో యాక్చువల్లీ నేను నైట్ దొంగలు పడ్డాననమాట. లైక్ అరౌండ్ 1:45, 2:00కి. సో, హైలైట్ ఏంటంటే సో, ఎందుకు నవ్వుతున్నా అంటే ఈడేం దొంగలు పడ్డారు నవ్వుతున్నా అనుకుంటున్నారా? బేసికలీ చెప్తా. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। సో, నైట్ చెప్పిన అరౌండ్ 1:45 సమ్‌వేర్ అలా దొంగలు పడ్డారు. సో, హైలైట్ ఏంటంటే నేను ఆ టైంకి ఇంకా పడుకోలే. సమ్‌వేర్ అరౌండ్ 1:30కి అనుకుంటా. లేచి పడుకున్నా. పడుకున్న 10 మినిట్స్‌కి అనుకుంటా. లైక్ టక్ టక్ అని సౌండ్ వస్తుంది నాకు విండోలో. సో, నేనేం చేసినంటే నేను నైట్ యాక్చువల్లీ ఫ్యాన్ ఫుల్ పెట్టిన. ఫుల్ పెట్టేసి కర్టన్స్ క్లోజ్ ఉంటాయి. ఆ ఫ్యాన్ గాలికి కర్టన్స్ ఊగుతుండే అనమాట. ఊగి విండో తాకి సౌండ్ వస్తుందేమో అనుకున్నా. ఓకే, అంత మంచిగానే ఉంది. సో, అయినా కూడా మధ్యలో అయిపోయిన సౌండ్ మళ్ళీ ఒక 3-4 టైమ్స్ వచ్చింది. బట్ స్టిల్ నేను ఫ్యాన్ ఫుల్ పెట్టినా కదా! అదే సౌండ్ వస్తుందేమో అనుకున్న తర్వాత ఏమైంది? సో, పడుకున్నా. మార్నింగ్ లేచిన అనమాట. ఆఫ్టర్‌నూన్ మా డాడీ ఇంటికి వచ్చిండు. వచ్చినాక "అరే పక్కన ఇట్లా దొంగలు పడ్డారురా" అని చెప్పిండు. హైలైట్ ఏంటంటే నాకు నైట్ ఒక సౌండ్ వచ్చిందని చెప్పిన కదా! టక్ టక్ అని. ఆ టక్ టక్ సౌండ్ ఏంటంటే ఈ దొంగలు అంటారు కదా! వీళ్ళు తాళం ఈ కొడుకులు అప్పుడు తాళం పగలగొడతారు దొంగలు. సో, ఆ సౌండే నాకు ఆ టక్ టక్ నచ్చింది. సో, ఏమైందంటే నాకు పండుకున్నా. నాకే కొంచెం బద్ధకంగా ఉండే. ఎవడు లేస్తాడు, ఏం చూస్తాడులే అని. సో, నా బద్ధకం వల్ల ఆయన దొంగ పడ్డారు. సో, బేసికల్లీ లేచుంటే ఏదో ఒకటి ఉరుకుతుండే వాడు విండో తీసి. బేసికల్లీ దొంగలకు కూడా కొంచెం స్ట్రెయిన్ ఉండకపోతుంది. స్ట్రెయిన్ ఎందుకంటున్నా అంటే ఆ ఓనర్స్ ఉన్నారు కదా! ఆ ఓనర్స్ బేసికల్లీ ఇక్కడ ఉండరు. లైక్ వాళ్ళు ఒక వీక్లీ వన్స్ లైక్ 2 వీక్స్‌కి ఒకసారి లేకపోతే మంత్లీ ఒకసారి వస్తారు. కింద సామాన్లు కూడా బేసికల్లీ ఏముండవు. అది ఒక రెంట్ కోసం అట్లా ఉంచిర్రనమాట, రెంట్‌కి ఇద్దామని. సో, హైలైట్ ఏంటంటే ట్విస్ట్, ఇల్లు మొత్తం ఖాళీ. ఇంట్లో ఏం లేదు. తిప్పి కొడితే ఒక సోఫా, 2 చైర్లు అవి ఉన్నాయి. ఐ థింక్ అరౌండ్ 1000 క్యాషో, 2000 క్యాషో ఉండారంట. ఇప్పుడు ఈ దొంగలు అంత కష్టపడి లోపలికి పోతే తిప్పి కొడితే రూ. 1000 సమ్‌వేర్ 2000 దొరికినాయి కదా! సో, నా బద్ధకం వల్ల నేను లేవలే కదా! నా బద్ధకమే. సో, దానివల్ల ఆ లోపలికెళ్ళి అంత స్టంట్లు వేసి 2000 క్యాష్ తోటి బయటపడాను. సో, ఆ టైంకి నేను లేచుంటే ఆ దొంగలకు అంత స్ట్రెయిన్ ఉండకపోతుండే. సో, ఇదే నాకు కొంచెం నవ్వొచ్చింది. సో, నా బద్ధకం వల్ల లోపల దొంగలు కూడా పడ్డారు. అంటే నాకు ఆ సౌండ్ వచ్చింది. బట్ నేను చెప్పినా కదా! ఫ్యాన్ ఫుల్ పెట్టిన. ఆ కర్టన్స్ ఇట్లా ఊగుతుంటే దాని డోర్ దాకే సౌండ్ వస్తుందేమో అనుకున్నా టక్ టక్ అని. బట్ కొంచెం ఆ రోజు బద్ధకం లేకుండా లేచుంటే బాగుంటుండే అనిపించింది. సో, బేసికల్లీ ఎవరు బద్ధకంగా ఉండకండి. ఎప్పుడైనా ఇలాంటి సౌండ్లు వచ్చినప్పుడు ఒకసారి తొంగి చూడండి బయట. అండ్ యాహ్! ఇదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. నాకు కొంచెం మధ్యలో నాకే నవ్వొచ్చింది. ఓడిని అమ్మ! కొంచెం లేచింటే అయిపోయేదిరా నైట్ అనుకున్నా. నేను సౌండ్ వచ్చింది ఇంక కర్టన్ కదా సౌండ్ అనుకున్నా. బట్ మార్నింగ్ లేచేవరకి ఇంత పెద్ద ట్విస్ట్ అయిందని తెలిసింది. యాహ్! అప్పుడప్పుడు మధ్యరాత్రుల్లో సౌండ్ వస్తే లేచి చూడండి బయట. లేకపోతే ఇట్లనే దొంగలు వస్తారు. సో, ఒకవేళ దొంగలు వీడియో చూసుంటే సారీ భయ్యా, నైట్ కొట్టిన సౌండ్ వచ్చింది. బట్ నేనే బద్ధకమే లేవలేదు. బికాస్ నాకు తెలిసి మీరు ఒక 2-3 డేస్ ప్లాన్ వేసి ఉండొచ్చు ఆ ఇంటిని, లైక్ ఆ ఇంటి మీద. సో, సారీ, నైట్ లేచుంటే మీకు అంత స్ట్రెయిన్ ఉండకపోతుండే. నైట్ నేను లేచాను.
ఇక ఈవినింగ్ అట్లా నేను మా ఫ్రెండ్ గారు చాయ్ దానికి బయటకు వచ్చినాం. ఇంకా చల్లకి మాకు ఇక్కడ ఒక మిర్చి బండి కనిపించింది. తీసుకోరా, సెకండ్ రౌండ్ ఇస్తారా? మనంతో మంచిగా మసాలా వేపిస్తున్నా దాని మీద. ఎట్లుందా టేస్ట్? మావాడు ఏడికి వచ్చిన IBM జాకెట్ అయితే మర్చిపోడు. డెడికేటెడ్ ఎంప్లాయీ. రౌండ్ 2 ఇంకా అట్లా చాయ్ తాగి ఇంటికి జంప్. Hope you guys like this video and see you in the next vlog. And please like, share and subscribe. Thank you.